హలో ఫ్రెండ్స్, వెయిట్ లాస్ అవ్వాలి. ప్లస్ మనకి స్కిన్ను, హెయిరు అన్నీ కూడా చక్కగా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఈ గ్రీన్ ఆమ్లెట్ అయితే ట్రై చేయాలి. దీంట్లో నేను చెప్పే విధంగా మీరు చేశారు అంటే గ్రీన్ ఆమ్లెటు టేస్ట్‌కి టేస్టు, హెల్త్‌కి హెల్త్. ఫస్ట్ అయితే కప్పు నిండా సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి. నీట్‌గా కడిగి వేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎగ్స్‌ని క్రాక్ చేసి వేసుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా మనం దీంట్లో వేసే ఈ 3 ఐటెమ్స్ మాత్రమే ఆమ్లెట్ అనేది యమ్మీగా రెడీ అవుతుంది. ఇందులో మీరు కారం, పసుపు లేదు పెప్పర్ పౌడర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సాల్ట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే సాల్ట్ లేకుండా మేము తినలేము అనుకుంటే చిటికెడు వేసుకోండి. ఎందుకంటే పాలకూరలో అలాగే ఎగ్స్‌లో నేచురల్‌గానే సాల్ట్ అనేది ఉంటుంది. సో, మీరు చూసి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపి పక్కనుంచుకోండి. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ తీసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మంచి ఫ్లేవర్ అండి. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేటివి చాలా మంచిది మనకి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు డైట్‌లో హెల్తీ ఫ్యాట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే ఎగ్‌ని వేసేసుకోండి. వేసి వీలైనంత మందంగానే దీన్ని పరుచుకోండి. ఎందుకంటే మనం సన్నగా వేసుకుంటే రాదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ పాలకూర ఉంది కదా! మనకి నార్మల్ ఆమ్లెట్ లాగైతే ఇది యాస్ ఇట్ ఈజ్ రౌండ్‌గా అయితే రాదండి. సో, ఈ విధంగా వేసుకున్న తర్వాత పాలకూర ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అంటే, చిన్న కట్టు ఉంటుంది కదా! అది ఒకే ఒకటి తీసుకున్నాను 2 ఎగ్స్‌కి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. చూసారు కదా! నేనెంత ట్రై చేసినా ఇదైతే సర్కిల్‌గా రాలేదు. కానీ టేస్ట్ మాత్రం అస్సలు అదిరిపోయింది. నేను వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ విధంగా పాలకూర వేసి ఆమ్లెట్‌నయితే ట్రై చేస్తూ ఉంటాను. మేము నార్మల్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ ఏమీ లేనప్పుడు సింపుల్‌గా ఇలా చేస్తాను. లేదా స్నాక్‌గా ఏమన్నా హెల్తీగా తినాలనిపిస్తే ఈ విధంగా చేస్తూ ఉంటాను. టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ అయితే దీనికి చాలా బావుంటుంది. మీరు ప్రతి వారానికి ఒక 2 టైమ్స్ ఇలాగ ఆమ్లెట్ వేసుకొని తింటే మీకు ఉన్న జుట్టు సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే కాల్షియం డెఫిషియన్సీ అన్నీ కూడా తగ్గిపోతాయండి మెల్లిమెల్లిగా. సో, ఇంకేముంది ఆమ్లెట్ 2 వైపులా నీట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ ఆమ్లెట్‌ని మీరు పిల్లలు హెల్తీగా తినండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం హెల్తీ లైఫ్ విత్ తేజుని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.